నిమ్మకాయ పులిహోరను ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మకాయ పులిహోర కలిపినాక మొత్తం చల్లారినాకే నిమ్మకాయ రసం పోయాలి. ఎందుకంటే వేడి మీద పోస్తే చేదు వచ్చింది అన్నమాట. చల్లారిపోయాక ఇంకోటి ఏంటంటే ఎంత గరిటెలతో కలిపినా పులిహోర సరిగ్గా కలవదు. చేతితో కలిపితేనే రుచి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు చల్లారిపోయింది మొత్తం. ఇప్పుడు నిమ్మకాయ రసం పోసుకుందాం. కొంచెం కొంచెం పోసుకొని కలుపుతూ పోసుకోవాలి. మళ్ళీ ఎక్కువ అయితే పులుపు ఇలా. దీనికి టచింగ్గా మిరగాయ బజ్జీలు బాగుంటాయి. అవి కూడా చేస్తాను, చూపిస్తా చూడండి.